కాకినాడ గాంధీనగర్ రైతు బజార్లో కూరగాయల ధరలు బయట మార్కెట్ కన్నా అధికంగా ఉంటున్నాయని, దీనికి రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసరే కారణమని హోల్సేల్ కూరగాయల వ్యాపారి మూమిడి దొరబాబు ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాము రైతులకు అతి తక్కువ ధరకు కూరగాయలు విక్రయిస్తున్నప్పటికీ రైతు బజార్లో మాత్రం అధిక ధరలకు వినియోగదారులకు అంటగడుతున్నారని ఆయన తెలిపారు. అనంతరం తెలుగుదేశం పార్టీ అసిస్టెంట్ నాయకులు కొల్లా భక్తుల అప్పారావు మాట్లాడుతూ, 1989వ సంవత్సరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులు పండించిన కాయగూరలు దళారీల ప్రమేయం లేకుండా నేరుగా వినియోగదారులకు అందించాలని రైతు బజార్లను ఏర్పాటు చేశారని తెలిపారు. కానీ నేడు రైతులే హోల్సేల్ వ్యాపారుల వద్ద కూరగాయలు కొని అధిక రేట్లకు రైతు బజార్లో విక్రయించడం వినియోగదారులను మోసం చేయడమే అని అన్నారు. ఈ అంశంపై గాంధీనగర్ రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ ఎర్రంశెట్టి శివనాయుడు మాట్లాడుతూ, తమ రైతు బజార్లో అంతా సక్రమంగా జరుగుతుందని వివరణ ఇచ్చారు. రైతు బజార్లో ఉన్న బోర్డులు రాసేందుకు ఒకే వ్యక్తి ఉన్నాడని, ఆయనకు బోర్డుపై పాత రేట్లు సవరించేందుకు సుమారు 2 గంటలు పడుతుందని, ఈలోగా రైతులు కూరగాయలను పాత నిన్నటి ధరలకు విక్రయించడం జరుగుతుందన్నారు. రైతు బజార్లో ఎవరైనా అధిక ధరలకు విక్రయిస్తే వారిపై చర్యలు తీసుకున్నందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఎస్టేట్ ఆఫీసర్ ఎర్రంశెట్టి శివ తెలిపారు. మా పేరు మూమిడి దొరబాబు అండి. గట్టిగా నాది కమిన్స్ వ్యాపారం. నాది మార్కెట్ అందరూ కూడా నా దగ్గర నుంచి తెచ్చుకుంటారు అనుకుంటారు. నేను తక్కువ ధరలకు ఇస్తుంటాను. తక్కువ ధరలకు ఇచ్చినప్పుడు ఎవరి దగ్గర తక్కువ అయితే ఈ రైతు బజార్లో వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకొని కొద్దిగా ఎంతో కొంత వేసుకుని అమ్ముకోవాలండి. వీళ్ళు చెప్పినట్టు మా మార్కెట్లోనే కొంతమంది దగ్గర ఏదో ఇష్యూ చేసుకుని పైకి బోర్డు రేట్లు పెట్టించడాలు, ఎక్కువ ధరలు పెట్టించడాలు ఇవన్నీ చేస్తాం. మేము పెట్టమన్నప్పుడు మేము అందరికీ సరిపడా సరుకుంటుంది. ఒక్కోసారి అప్పుడు తక్కువ ఇచ్చినప్పుడు పెద్ద రేట్లు పెట్టడం వల్ల పని ఏంటండి. తక్కువ పెట్టమన్నప్పుడు పెట్టాలి, సామాన్యుడికి అందుబాటులో ఉండాలి కదా సరుకు అనేది. అదండి దాని ఇష్యూ మీద ఈరోజు వచ్చిందండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో రైతులు పండించిన పంటకే గిట్టుబాటు ధర రావట్లేదని చెప్పి టమాటాలు కానీ లేకపోతే వంకాయలు కానీ అనేకమైనటువంటి కూరగాయలు రోడ్ల మీద పడేస్తున్నారు. సామాన్య ప్రజలకు అందలేనటువంటి దూరాల్లో రేట్లు ఉన్నాయని చెప్పి ఆనాడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు రైతు బజార్లు పెట్టడం జరిగింది. రైతులు ఏదైతే పండించారో ఆ పంటకు గిట్టుబాటు ధర రావాలని చెప్పేసి రైతు బజార్లు పెట్టి మధ్యవర్తిత్వం లేకుండా డైరెక్ట్ రైతే నేరుగా వచ్చి మార్కెట్లు అమ్ముకోవడానికి అద్దెలు లేకుండా రైతును ప్రోత్సహించాలని, రైతును రాజుగా చేయాలని, ఇటు ప్రజలకు కూడా సామాన్యులకు కూడా భారం లేకుండా రైతు దగ్గర నుంచి మధ్యవర్తిత్వం లేకుండా వ్యాపారం జరిగితే ప్రజలు లబ్ధి పొందుతారని చెప్పి ఆలోచనతో రైతు బజార్లు పెట్టడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక మంది ఆర్డీఓ రేఖరాణి కానీ, అలాగే జేసీ శశిధర్ గారు కానీ, సురేష్ గారు కానీ, ఇలాగ అనేక మంది జేసీలు ప్రతి నెల ఒకరోజు రైతు బజార్లు పర్యవేక్షణ ఇచ్చి నారా చంద్రబాబు నాయుడుకి ఆలోచన అనుగుణంగా మార్కెట్లు పర్యవేక్షణ చేసే ఉండేవారు. ఈ వైఎస్ఆర్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత పర్యవేక్షణ కుంటుపడిపోయింది, నాణ్యత కుంటుపడిపోయింది, వ్యవహారం అంతా పడిపోయింది. కనుక మొన్ననే మళ్ళా నారా చంద్రబాబు నాయుడు ఏదైతే ఉద్దేశంతో రైతును రాజుగా చేయాలన్నారో, ప్రజలకి అందుబాటులో ధరలు ఉండాలన్నారు, రైతుకు గిట్టుబాటు ధర, సామాన్యుడికి కొనుక్కునే ధర ఇవ్వాలన్నారు. కనుక దానికి అనుగుణంగా ఈరోజు కాకినాడ గాంధీనగర్ రైతు బజార్లో ఏదైతే ప్రజలకి ప్రభుత్వానికి మధ్యవర్తిగా ఉంటారో మీడియా వారు వచ్చారు.
వచ్చి ఏంటి పరిస్థితి అనేటప్పటికి చెప్తా ఉన్నాం. రేపటి నుంచి పర్యవేక్షణలో ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మక పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారో దాని ప్రజలకు ఆశయానికి అనుగుణంగా ప్రభుత్వాలు కూడా పనిచేయాలా, ఎస్టేట్ ఆఫీసర్లు పనిచేయాలా. ఇవాళ నేను ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాను, ఎస్సీసీఎల్ డైరెక్టర్గా ఉన్నాను కనుక ప్రభుత్వంతో నాకు బాధ్యత ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆశిస్తున్నారో ప్రజలకి రైతులకి సామాన్యంగా ఉండి దాన్ని తీసుకురావడానికి నా వంతుగా పనిచేస్తాం. ప్రజలు కూడా బయట కొనుక్కుంటే 100 రూపాయలు, ఇక్కడ 4-5 కేజీలు కొనుక్కుంటే 100 రూపాయలు లబ్ధి పొందుతారు. రైతు బజార్లు వినియోగించుకోండి. బాబు గారు ఆధ్వర్యంలో రైతు బజార్లు ఇంకా డెవలప్ చేయడానికి, అందుబాటులో ధరలు తేడానికి మా వంతుగా కూడా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి నేను చూసుకుంటాను. రైతు బజార్లో రైతులు ఇక్కడ వారు పండించిన పంట మాత్రమే రైతు బజార్కి తెచ్చి అమ్ముకుంటున్నారు. CCRC ఈ క్రాప్ సర్టిఫై చేసిన రైతులకు మాత్రమే ఇక్కడ స్టాల్స్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. వారు మాత్రమే ఈ క్రాప్లో ఎటువంటి పంట ఉందో అటువంటి పంటని ఇక్కడ రైతు బజార్ తీసుకొచ్చి వినియోగదారులకి కొనుగోలు చేస్తున్నారు. కార్డు మీద ఉన్న కార్డు మీద వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ తాతయ్య గారు కానీ వాళ్ళ బ్రదర్ కానీ ఉన్న కార్డులు మాత్రమే మేము అలౌ చేయడం జరుగుతుంది. బయట వరకు ఎవరికి అలౌ చేయడం జరగదండి. మనకి రేషన్ కార్డు ద్వారా మనకి ఐడెంటిఫై చేస్తాం సార్. మేము ఉదయం హోల్సేల్ మార్కెట్కి 4:30 నుంచి 5-6 వరకు మేము దాని రేట్లు తీసుకుని మేము రైతు బజార్కి వచ్చేటప్పటికి 6:30 అవుతుందండి. 6:30 నుంచి గంటన్నర బోర్డులు మార్చడానికి, మొత్తం 15 బోర్డులు మార్చడానికి మాకు సమయం పడుతుంది. మరి పాత రేట్ అంటే ముందు రోజు ఉన్న రేట్లు ఒక్కొక్కసారి తగ్గొచ్చు పెరగచ్చు అండి. దాన్ని బట్టి వినియోగదారులు అవకాశాన్ని బట్టి వాళ్ళు, నేను అలాంటిది ఏమన్నా ఉంటే నేను యాక్షన్ తీసుకోవడం జరుగుతుందండి. దళారీ వ్యవస్థ కానీ నాసిరకం కూరగాయలు అమ్మినా నేను వారిపై చర్యలు తీసుకుంటాను. అదే రైతు బజార్ బోర్డు కంటే రేట్లు ఎక్కువ అమ్మినా వారిపై నేను సస్పెండ్ చేయడం జరుగుతుంది.